మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. అందరికీ నమస్కారం. నేను హారిక, ఇంటర్నేషనల్ యోగా ఎడ్యుకేటర్ అండ్ ఎంఎస్సి యోగా చేశాను. ఇవాళ మనం నీ పెయిన్స్ వాళ్ళకి సూర్య నమస్కారాలు ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు చాలా మందికి నీ పెయిన్స్ ఉంటాయి, సో సూర్య నమస్కారాలు చేయలేరు. కానీ వెయిట్ లాస్ అవ్వాలి. వెయిట్ లాస్ అవ్వాలంటే సూర్య నమస్కారాలు చేయాలి. కాబట్టి ఈ నీస్ ఏమో సపోర్ట్ చేయవు. సో అలాంటి వాళ్ళకి చిన్న చిన్న మోడిఫికేషన్స్తో సూర్య నమస్కారాలు ఎలా చేయాలనేది చెప్తాను. సో నేను ఇవ్వాలనుకున్న ఒక మెయిన్ టిప్ ఏంటంటే, ఎవరికైనా నీ పెయిన్స్ ఉంటే, లేకపోతే ఏసీఎల్ కానీ, లేకపోతే లిగమెంట్ టేర్స్ కానీ, లేకపోతే ఈ ఫ్లూయిడ్ తగ్గిపోవడం కానీ, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే మీరు నీ ప్యాడ్స్ వేసేసుకోండి. మీరు సన్నవి నీ ప్యాడ్స్ ఉంటాయి కదా, ఆ నీ ప్యాడ్స్ రైట్ లెగ్కి ఒకటి లెఫ్ట్ లెగ్కి ఒకటి నీ ప్యాడ్స్ వేసేసుకోండి. ఒక్క నీ ప్యాడ్ వేసుకోకండి. ఒక్క నీ ప్యాడ్ వేసుకుంటే ఒక్క నీ ఎక్కువ మొబిలిటీ అనిపిస్తుంది, ఒక్క నీ ఎక్కువ స్ట్రెచ్ అవుతున్నట్టు అనిపిస్తుంది, లేదంటే ఎక్కువ ఫోల్డ్ అవుతున్నట్టు అనిపిస్తుంది, ఇంకొక నీ అంత ఫోల్డ్ అవుతున్నట్టు అనిపించదు. కాబట్టి 2 లెగ్స్కి వేసుకోండి, ఏ పెయిన్ ఉన్న వాళ్ళైనా. సో ఇది వేసుకుని చేయండి. మీరు ఒకసారి ఎంత ఈజీగా వస్తుందో మీరే అబ్జర్వ్ చేయండి. ఓకే, సో ఇప్పుడు మనం మామూలుగా సూర్య నమస్కారం చేసేటప్పుడు చాలా మంది యోగా ఇన్స్ట్రక్టర్స్ కూడా చాలా స్ట్రిక్ట్గా పెట్టేస్తారు. మీరు కంపల్సరీ నీ స్ట్రైట్ పెట్టాలి, కంపల్సరీ ఫార్వర్డ్ బెండ్ అవ్వాలి ఇంత అని చెప్పి పెట్టేస్తారు కదా. అలా ఏం అవసరం లేదు. నేను సింపుల్గా చెప్తాను, ఒకసారి చూడండి. ఓకే, ఈ 1 నమస్తే ఇది ఎవరైనా చేయగలుగుతారు కదా, సో హాయిగా చేసేయండి. ఇప్పుడు 2 ఇన్హేల్ హ్యాండ్స్ అప్. మామూలుగా మనం ఇంత బెండ్ అవుతాం, అంత బెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, బికాస్ చాలా మందికి బ్యాక్ పెయిన్స్ కూడా ఉంటాయి, కాబట్టి అంత బెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ నార్మల్గా ఇన్హేల్ హ్యాండ్స్ అప్ చేసేయండి. ఇప్పుడు ఎక్సేల్ చేసేటప్పుడు చాలా మంది ఇన్స్ట్రక్టర్స్ ఇలా కంప్లీట్గా ఫార్వర్డ్ బెండ్ అవ్వాలి, నీ స్ట్రైటే పెట్టాలంటారు కదా. బట్ నీ పెయిన్స్ ఉన్న వాళ్ళకి నీ స్ట్రైట్గా పెట్టినప్పుడు కూడా చాలా పెయిన్ వస్తూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళు ఇన్హేల్ చేస్తూ మెల్లిగా నీస్ బెండ్ చేయండి, నో ప్రాబ్లం. నీస్ బెండ్ చేస్తూ పామ్స్ కింద పెట్టండి. ఇక్కడ వరకు రాలేరనుకోండి, జస్ట్ ఇక్కడ పట్టుకోండి, నో ప్రాబ్లం. హాయిగా ఇక్కడ నుండి చేసేయచ్చు. ఇప్పుడు ఇక్కడ నుంచి రైట్ లెగ్ బ్యాక్ తీసుకెళ్ళండి. ఇప్పుడు మళ్ళీ ఇందులో కూడా చాలా మంది ఇన్స్ట్రక్టర్స్ ఈ పామ్స్ కంప్లీట్గా కింద అనాలి, నీ కంప్లీట్గా కింద అనాలి అంటారు కదా. ఏం అవసరం లేదు, హాయిగా నీ పైన పెట్టేసుకోండి. ఓకే, ఇలా పెట్టడం వల్ల నీకు స్ట్రెంగ్త్ కూడా అవుతుంది. ఈ పామ్స్ కంప్లీట్ కింద పెట్టాల్సిన అవసరం లేదు, ఫింగర్స్ మీద పెట్టేసుకోండి. దీని తర్వాత ఇంకొక లెగ్ కూడా బ్యాక్ తీసుకెళ్ళి మౌంటైన్ పోజ్లో ఉండండి. ఈ మౌంటైన్ పోజ్లో మీరు ఎంతసేపు ఉంటే అంత మంచిది. ఒకవేళ మీరు ఇక్కడ ఉండలేకపోయారనుకోండి, ఫీట్ కంప్లీట్గా ఆనిచ్చమని అడుగుతారు టీచర్స్. కానీ మీరు అక్కడ ఉండలేకపోయారనుకోండి, లైట్గా నీస్ బెండ్ చేసుకోండి, నో ప్రాబ్లం. ఓకే, ఇది అయిపోయాక చాలా మంది శశాంకాసన్కి వెళ్ళమంటారు, బట్ ఇక్కడ చాలా మంది వెళ్ళలేరు. ఓకే, నీ పెయిన్స్ ఉండి చాలా మంది వెళ్ళలేరు. సో ఈ మౌంటైన్ నుండి మళ్ళీ ఇంకా కొంతమంది టీచర్స్ అష్టాంగ నమస్కారకి వెళ్ళమంటారు. నీస్ కింద పెట్టి ఈ చెస్ట్ చిన్న కింద టచ్ చేయమంటారు ఇలా. ఓకే, బట్ ఇలా చేయాలన్నా కూడా మీకు నీస్లో స్ట్రెంగ్త్ కావాలి, ఇలా చేయాలన్నా కూడా నీస్ చాలా పెయిన్ వస్తాయి. కాబట్టి వీటన్నిటికంటే బెటర్ పోస్చర్ ఏంటంటే, మౌంటైన్ చేసిన వెంటనే 2 థైస్ కింద పెట్టేయండి. హ్యాండ్స్ మీద వెయిట్ పెట్టేసి థైస్ కింద పెట్టేసి అప్పుడు రిలాక్స్ అయిపోండి కంప్లీట్గా. ఓకే, మీ పొట్టు మీద పడుకున్నట్టు 2 లెగ్స్ దగ్గరికి పెట్టేయండి. ఇక్కడ నుంచి ఇన్హేల్ చేస్తూ హెడ్ పైకి చేయండి. కంప్లీట్గా ఇంత చేయాల్సిన అవసరం లేదు, ఇది అసలు చాలా తప్పు. ఓకే, సో అంత లిఫ్ట్ చేయాల్సిన అవసరం లేదు, కొంచెం లిఫ్ట్ చేయండి. మళ్ళీ మౌంటైన్. ఓకే, మళ్ళీ సేమ్ రైట్ లెగ్ ఫార్వర్డ్ తీసుకురండి. మళ్ళీ లెఫ్ట్ లెగ్ ఏం కింద పెట్టాల్సిన అవసరం లేదు. ఓకే, ఇప్పుడు 2 లెగ్స్ ముందుకి. సేమ్ మళ్ళీ నీస్ బెండ్ చేసేయండి, ఎంతవరకు వస్తే అంతవరకు పెట్టండి చాలు. మళ్ళీ ఇన్హేల్ చేస్తూ హ్యాండ్స్ పైకి, ఎక్సేల్ చేస్తూ నమస్తే. ఇప్పుడు ఒక్కసారి బ్రీతింగ్తో పాటు కౌంటింగ్తో పాటు చెప్తాను, ఒకసారి చూడండి. ఇప్పుడు క్విక్గా చెప్తాను. ఓకే, ఇందాక ఒక్కొక్క ఆసన చెప్పాను కదా, ఇప్పుడు కంప్లీట్గా ఫ్లో మొత్తం చూపిస్తాను, ఒకసారి చూడండి. 1 నమస్తే. 2 ఇన్హేల్, బోత్ యువర్ హ్యాండ్స్ అప్. 3 ఎక్సేల్ చేస్తూ ఫార్వర్డ్ బెండ్ అవ్వండి, నీ స్లైట్కి బెండ్ చేయండి. 4 రైట్ లెగ్ బ్యాక్. ఇప్పుడు ఇందాక రైట్ లెగ్ చేసాం కాబట్టి ఇప్పుడు నేను లెఫ్ట్ లెగ్ తీసుకుంటున్నాను. 5 2 లెగ్స్ బ్యాక్. 6 థైస్ మొత్తం కింద పెట్టేసి ఎక్సేల్ చేసి హెడ్ కూడా కింద. 7 ఇన్హేల్ చేస్తూ భుజంగాసన. 8 ఎక్సేల్ చేస్తూ అధోముఖ. 9 ఇన్హేల్ చేస్తూ లెఫ్ట్ లెగ్ ఫార్వర్డ్. 10 ఎక్సేల్ చేస్తూ both legs forward.
11 ఇన్హేల్ చేస్తూ హ్యాండ్స్ అప్, 12 నమస్తే. ఓకే, సో ఈ సూర్య నమస్కారాన్ని మీరు 10 to 12 టైమ్స్ చేయొచ్చు. దట్ ఈస్ మీ మోడరేట్ అనమాట. అంటే ఒక ఇంటర్మీడియట్ లెవెల్ ప్రాక్టీషనర్ ఒక 10 to 12 చేయొచ్చు. ఒకవేళ మీరు బిగినర్ అనుకోండి, నీ పెయిన్స్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, ఫస్ట్ డే 5 సెట్సే చేయండి, సెకండ్ డే 7 సెట్స్ చేయండి. ఒకవేళ 5 కూడా అవ్వలేదు అనుకోండి, సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ నథింగ్ కదా, ఒక్కటి చేసినా చాలు. ఒకవేళ మీరు చేయగలరు అంటే రోజు పెంచుకుంటూ వెళ్ళండి. సో ఈ సూర్య నమస్కారాస్ తర్వాత ఒక ఇంపార్టెంట్ టిప్ ఇస్తాను నీ పెయిన్ వాళ్ళకి. చాలా మంది ఏం చేస్తారు, నీ పెయిన్స్ ఉన్నప్పుడు నీ స్ట్రెంథనింగ్ ఆసనాస్ చేయాలి, కరెక్టే. కానీ ఆ నీ స్ట్రెంథనింగ్ ఆసనాస్ చేసేటప్పుడు చాలా మంది యోగా ఇన్స్ట్రక్టర్స్ కూడా చేసే మిస్టేక్ ఏంటంటే నీ స్ట్రైట్ పెట్టండి అని అడుగుతారు. బట్ చాలా మందికి లిగమెంట్ ఎయిర్స్ కానీ, ఫ్లూయిడ్ ప్రాబ్లమ్స్ కానీ, లేకపోతే మీ ఇక్కడ ప్రొడ్యూస్ అయ్యే యాసిడ్స్ ఉంటాయి కదా, ఆ యాసిడ్స్ ఏదైనా తక్కువ అవ్వడం కానీ, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వీళ్ళు ఎంత నీ తక్కువగా బెండ్ చేస్తే అంత మంచిది. ఓకే, సో మీరు ఏదైనా ఆసన చేసేటప్పుడు నీస్ కంప్లీట్గా ఇలా ఓవర్ స్ట్రెచ్ చేయకండి. ఓవర్ స్ట్రెచ్ చేయడం వల్ల టేర్ ఇంకా ఎక్కువ అవుతుంది. ఓకే, సో మైక్రో బెండ్ అంటారు, ఇది బెండ్. ఓకే, మైక్రో బెండ్ అంటే స్లైట్గా బెండ్ చేయండి ఇలా. ఓకే, సో ఏదన్నా ఫార్వర్డ్ బెండ్ అన్నా లేకపోతే సైడ్ బెండ్ అయినా చేసేటప్పుడు ఈ నీ స్లైట్గా బెండ్ చేయండి. ఓకే, సో ఈ నీ స్లైట్గా బెండ్ చేయండి, ఎక్కువ బెండ్ చేయదు. ఇలా స్లైట్గా బెండ్ చేసి స్ట్రెచ్ చేయడం, బెండ్ చేసి స్ట్రెచ్ చేయడం వల్ల నీస్లో స్ట్రెంగ్త్ కూడా పెరుగుతుంది. ఓకే, సో ఈ ఆసనాస్ అన్నీ చేస్తారనుకుంటున్నాను. ఈ ఒక్క టిప్ కూడా ఫాలో అవ్వండి. దీనివల్ల మీకు నీస్లో ఎంత స్ట్రెంగ్త్ పెరుగుతుంది, మోకాళ్ళల్లో ఎంత బలం వస్తుంది, ఎంత పెయిన్ తగ్గుతుందో మీరే అబ్జర్వ్ చేయండి. ఓకే, ఇవన్నీ చేస్తారనుకుంటున్నాను. చేసిన కామెంట్స్లో రిజల్ట్ ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ.